నమస్తే అండి. నమస్కారం. పేరు మేడం? శోభారాణి. శోభారాణి. నిజంగా కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నాం అని చెప్పిండు. ఎంతవరకు వచ్చినాయి? నిజంగా ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఏమైనా అమలు అవుతున్నాయా కావట్లేవు? మీ దాకా వస్తున్నాయా? ఏం లేదు, ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా వేరే ఏ పథకాలు అమల్లోకి రాలేదు. ఆ ఫ్రీ బస్ ఇచ్చి కూడా మాకు అసలు మినిమం వాల్యూ కూడా ఇవ్వట్లేదు. బస్ ఇంతకుముందు ఎక్కడ చేయి పెట్టి ఆపితే అక్కడ ఆపుతుండే, ఇప్పుడైతే అసలు పురుగులను చూసినట్టు చూస్తున్నారు. బస్సులో తిట్టేస్తున్నారు. ఇంకా బస్సులే మీకు ఇస్తున్నారు మొత్తం. మొన్న పెద్ద సభ పెట్టి లేదు బస్సులు ఇవ్వడం తిడుతున్నారు. కండక్టర్, డ్రైవరు బండబూతులు తిడుతున్నారు. ఎందుకు ఎక్కుతున్నారు బస్సు? ఆటో బుక్ చేసుకొని ఓండి అని అంటున్నారు వాళ్ళు. మరి ఇస్తున్నారు మా కోసం అని బస్సు ఫ్రీ బస్ అని పెట్టి ఇంత ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం ఎందుకు? మేము అడిగినామా ఫ్రీ బస్ ఇవ్వమని చెప్పి? 6 గ్యారెంటీలు కావాలని అడిగినామా? ఆయననే ఏవేవో మంచి చేయడం ఇష్టం లేదా? మంచి చేయాలి, కానీ అది ఎట్లా చేయాలి? ఈ ఫ్రీ బస్ పెట్టడం కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టమనండి, ఫ్రీ వైద్యం అందించమనండి. అవి కాకుండా ఈ ఫ్రీ బస్ ఓన్లీ లేడీస్ కే పెడితే జెంట్స్ ఎంత తిడుతున్నారు మమ్మల్ని. మంది మహిళలు మొత్తం కోట్లు ఆదా చేసుకుంటున్నారట దీంట్లో మీద. జెంట్స్ అయితే తిట్టేస్తున్నారు, మీరు ఒక్కరే ఓటేసినారా, మేము వేయలేదా, మాకెందుకు, మాకు సీట్ వద్దా, మీరు ఇవ్వండి అని చెప్పి ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని అయితే ఆగం చేయడానికే పెట్టినాడు ఫ్రీ బస్సు. ఇంకొకటి, మహిళలను కోటీశ్వర్లు కాదు కదా, బికారీలను చేస్తున్నాడు. ఏవి లేవు, పథకాలు లేవు, ఏమంటారు, అంటే 2500 ఇస్తా అని చెప్పిండు మీకు. 2500 కూడా లేవు. ఫ్రీ 500కి గ్యాస్ అన్నారు, అది లేదు. కరెంటు బిల్లు ఎవరికో లేదు. కరెంటు బిల్లు ఎవరికో కొంతమందికి మాత్రమే వస్తుంది. ఇంకా రైతు బంధు, అసలు ఆ రైతు బంధు వేయడానికే లేదు, మర్చిపోయినారు. రైతు రాజ్యం అని చెప్పిండు, ఇందిరమ్మ పాలన తెచ్చిన. చీరలు ఎవరికి ఇస్తున్నారా, ఎటు పోతున్నాయో అది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. చీరలు ఇవన్నీ అవసరమే లేదు. మంచి ఉచిత విద్య, ఉచిత వైద్యం అవి చేయించమనండి. రోడ్లు నీట్ గా జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే, వాళ్ళు ఇవాళ కంప్లైంట్ చేస్తే 4 రోజుల తర్వాత వస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పారు. దాని గురించి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున మేము 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ని డెవలప్ చేస్తున్నాం, కడుతున్నాం అని అంటారు. మరి మంచిది చేస్తున్నట్టు కడుతున్నారు. కాకపోతే అందులో మంచి ఫ్యాకల్టీని పెట్టాలి కదా. అట్లా పెట్టకుండా వాళ్ళు జస్ట్ టైంపాస్ చేసిపోతున్నారు. గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయలేకపోతున్నాం మేము. ఎందుకు అని అంటే అక్కడ కరెక్ట్ ఫ్యాకల్టీ లేరు. మరి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా, అట్లా ఆలోచించి మేము వెనకడిగేస్తున్నాం. ఇంకా అక్కడ ఏడ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది మాకు? రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క పథకం కూడా అమలు కావట్లేదు అంటారు ఫైనల్ గా. ఆ బస్సు ఒకటి తప్ప, ఫ్రీ బస్ తప్ప అది కూడా మేము యూజ్ చేసుకుందే లేదు. భయం వేసి ఆటోలలో వెళ్ళిపోతున్నాం మేము. స్కూటీలు అన్నాడు, బంగారం అన్నాడు, ఏదొస్తలేదా? ఏదీ లేదు అసలు. మరి మళ్ళీ వేసే అవకాశం ఉన్నదా? 34 మళ్ళీ ఆయన దొరికితే కొట్టేద్దామన్నంత అది ఉంది మాకు. రేవంత్ రెడ్డి 34 దాకా నేనే ఉంటా అని చెప్పి సవాల్ చేస్తుంది. 34 వరకు అసలు ఆయన ఉంటాడా? గ్యారంటీ ఉందా రేపు మనం లేస్తామా ఇవాళ పడుకొని? అదే లేదు. 34 సంవత్సరాల వరకు ఉంటా అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది ఆయన కలలు అనుకుంటున్నాడు. పడుకొని కలలు కనమనండి. ఒక్క మాటల రేవంత్ రెడ్డి పరిపాలన 3 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తా ఉన్నది? నిజంగా ఒక సీఎం రీసెంట్గా ఆయన భాష మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా ఇట్లాంటి సీఎంని మళ్ళీ చూడలేమనిపిస్తుంది. భాష అంటే సరే, ఆయన పెరిగిన వాతావరణం, లొకాలిటీ సరే, అది ఓకే. కానీ మళ్ళీ సీఎం పోస్ట్గా ఆయన అయితే అర్హుడు కాదు అని నా ఉద్దేశం. ఫెయిల్యూర్ అంతే. ఇంకా కొంతమంది కూడా మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? కౌసల్య. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా ఘోరంగా ఉంది. ఘోరంగా ఉంది. మరి బస్ లేవు, ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదు కదా. పిల్లల ఫీజులు లేవు, పిల్లల ఫీజు తక్కువ ఇవ్వాలి కదా, అది లేదు. మాకు స్ట్రీట్ లైట్సే లేవు ఇక్కడ, రోడ్లు బాగలేవు, వాటర్ ప్రాబ్లం, ఇన్ని ఉన్నాయి. ఇచ్చిన పథకాలు అవన్నీ మరి పథకాలు అయితే ఏం అమలు కాలేదు. ఓన్లీ ఒక బస్ తప్ప, ఫ్రీ బస్ తప్ప 6 గ్యారంటీలలో ఏది వస్తుందండి? ఏం లేదు. బస్ ఒక్కటి తప్ప ఇంకేం లేదు. పిల్లల ఎడ్యుకేషన్స్, స్కూటీలు ఇస్తా అన్నాడు. 200 కోట్లు పెట్టి కట్టిస్తున్నట్టు ఎడ్యుకేషన్. మరి ఇంకేంది? మాకు తెలియదు అది ఎక్కడుందో, ఎక్కడ కట్టించాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఆన్ ద వే అంటే ఇప్పుడు ఎక్కడ కట్టుతున్నాడు ఏంటి అనేది మాకు తెలియదు. అంటే ప్రజలకు ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఏమన్నా నిజంగా అభివృద్ధి జరిగిందా ఈ కాంగ్రెస్ పరిపాలన? అభివృద్ధి ఏం లేదండి. నేను మార్పు తెస్తా అని చెప్పి వచ్చాడు. ఏం మార్పు లేదు కదా. ఓన్లీ హైడ్రా అని అక్కడ పడితే ఇది వద్దా? ఇక్కడ రోడ్లు బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, చెట్లు కొట్టేసిరు మా దగ్గర. చెట్ల చెత్తనే తీసుకెళ్ళలేరు ఇప్పటి వరకు.
కొట్టి హైడ్రా అని చెప్పి ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పిన హైదరాబాద్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా నీటిది కొంత సమస్య ఉంటుంది, వాళ్ళకు ఇబ్బంది పడుతూ ఉంటారు, అదంతా తీరుస్తా అని చెప్పి మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నాడు. మంచిదే కదా, మూసీ సుందరీకరణ చేస్తే బాగుంటది, కానీ ఇల్లు గులగొట్టడము, ఉన్న వాళ్ళని నిలగొట్టడము, అదంటే అక్రమ ల్యాండ్ అంటే. అక్రమ ల్యాండ్. అక్రమ ల్యాండ్ అంటే వాళ్ళకి ముందే ఇవ్వద్దు కదా పర్మిషన్స్. ఏం చెప్పాలనుకుంటారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా? వచ్చే అవకాశం లేదండి, వచ్చే అవకాశం అయితే ఉండదు. 34 దాకా నేను సీఎం ఉంటా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. అవునా? సీఎం ఉండాలి అంటే కలలు కనొద్దు కదా, అది ఎవరు అంటే రేవంత్ రెడ్డి సీఎం ఉంటారంటే మీకు కూడా నవ్వు వస్తుందా? నవ్వు వస్తుంది. మరి మంచి చేస్తే అందరము ఎంకరేజ్ చేస్తాం కదా. ఈ 3 సంవత్సరాల్లో ఒక్క మంచి పని లేదు రేవంత్. ఒక మంచి పని అంటే ఒక బస్ తప్ప ఇంకేం మంచి పని చేశారు మీరు కూడా చెప్పండి. ఏం మంచి పని చేశారు అంటే చెప్తుండే కదా, నేను అవి మన వీరు మహిళల్ని కోటీశ్వరాలని చేసిన, నేను ఇప్పటికీ కోటీశ్వరాలు కాదు బికారీలు అయిపోయినాము, కొట్టుకొని వస్తున్నాం. బస్సులలో కొట్టుకుంటున్నారు లేడీస్, బస్సులలో కొట్టుకుంటున్నారు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి ఎప్పటివరకు స్కాలర్షిప్స్ లేవు. మేము పెట్టి కూడా 3 years అయిపోయింది. అయితే రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇల్లులు ఎందుకు గులగొట్టారని అడిగారు. ఆ ఇల్లులు గులగొట్టినప్పుడు ఆ ఇల్లులకు సంబంధించినటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడుస్తుంటే ఇవన్నీ నాకు మంచిగా అనిపిస్తున్నాయి, ఒక సాటిస్టిక్ ప్లెజర్ అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? మాట్లాడొద్దు అంటే అట్లా చాలా తప్పు కదా. ఒకరు బాధపడుతుంటే మనమే చూడలేము, ఇంకా ఆయన మంచిగా ఉంది అనడం చాలా తప్పు కదా. ఒక పక్క ఇవన్నీ అనుకుంటే ఇంకో పక్క 34 దాకా సీఎం ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు కదా. అది మరి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు వేయమంటే ఏంది పరిస్థితి? చెప్పుతో కొడతామండి పక్క. ఓకే రైట్. మీ పేరండి? పావని అండి నా పేరు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కోటి ఉమెన్స్ కాలేజ్లో. స్కూటీ వచ్చిందా? లేదండి, స్కూటీ రాలేదు, స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు కాలేదు. అండ్ ఆల్సో 18 years పైబడిన మహిళలకి 2500 మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అన్నారు, అది లేదు. చెప్పాలంటే గవర్నమెంట్ చాలా ఫెయిల్యూర్ అని అర్థమవుతుంది స్టూడెంట్స్ పరంగా. 2002లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్సే లేదు. పోలీస్ నోటిఫికేషన్ ఆఫ్టర్ 4 years రిలీజ్ చేస్తా అని చెప్పి నోటీస్ వచ్చింది, దాంట్లో కూడా ఓన్లీ 5000 జాబ్స్ నోటిఫికేషన్కి రిలీజ్కి ఉన్నది అని అన్నారు. ఆఫ్టర్ 4 years 5000 పోస్టు ఏం సరిపోతాయండి తెలంగాణ మొత్తంలో 33 districtsలో? ఎందుకుండవండి, ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. 2022లో అయిపోతే ఇప్పుడు 2026, ఇన్ని ఇయర్స్ ఎక్కడ వేకెంట్ ఉండవా? గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్కి చాలా ఇది చేయాలి, గవర్నమెంట్ స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్య మీద కొంత ప్రేమతోటి ఏం చేసిరు, అది పక్కన వాళ్ళకు విద్యాశాఖను వేరే వాళ్ళ చేతిలో పెడితే అది భ్రష్టు పట్టిస్తారేమో అని చెప్పి నా దగ్గరనే ఉంచుకున్నా అని చెప్పిండు. మరి మీరేమో అసలు ఎడ్యుకేషన్ సిస్టమే మంచిగా లేదు వచ్చిన దగ్గర నుంచి అని చెప్పి మీరు మాట్లాడారు. లేదండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన అనుకున్నట్టు మంచిగా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన స్టెప్ గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం, గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి చదువుని అందించడం పిల్లలకి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చాలా బాగా చదువుకుంటారో అప్పుడు గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా టాప్ లిస్ట్లో ఉంది అన్నట్టు తెలుస్తుంది మనకి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ అంత బాగాలేదు, స్పోర్ట్స్ పరంగా లేదు, జస్ట్ పిల్లలు వెళ్తున్నారా వస్తున్నారా అన్నట్టే ఉంది, కానీ అక్కడ ఏ పరంగా డెవలప్మెంటే లేదు. పిల్లలకి ఎడ్యుకేషన్ అయితే అస్సలు మంచిగా లేదు అని అయితే తెలుస్తుంది. అంటే ఏమన్నా రివ్యూలు జరిగినాయా ఎడ్యుకేషన్ మీద ఇంతవరకు? ఈ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ తీసుకున్నారు? నాకు అంత ఐడియా లేదు అది, బట్ ఓన్లీ యాజ్ పర్ జాబ్ నోటిఫికేషన్స్ పరంగా అయితే ఎవ్రీ ఇయర్ ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి ఇస్తా అని అన్నాడు అంతే, బట్ ఎప్పుడు ఇస్తాడు ఏంది? జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అనేది పర్టికులర్ ఏ మంత్లో వస్తుంది ఏంది అనేది ప్రతిదీ ఫిక్స్డ్ అయి ఉండాలి. స్టూడెంట్స్కి ఆశలు అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ఇప్పుడు మేబీ ఒక 33 years 35 years ఉన్న వాళ్ళు ఇదే వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు. నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అని అంటే వాళ్ళ లైఫ్ ఏంది? ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్దే చూసుకుంటే చాలా మంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5000 నోటిఫికేషన్స్ ఇస్తే ఓన్లీ 5000 పోస్టులు ఇస్తే వాళ్ళు ఏమవుతారు? ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంకా ఇబ్బంది. సో అన్నీ చూసుకోవాలి, ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఫ్రీక్వెంట్లీ ఫీజ్ రియంబర్స్మెంట్ మెయిన్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. అంటే బట్టి విక్రమార్క ఫీజు రియంబర్స్మెంట్ మేము నెలకు ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి ఒకసారి ప్రకటన చేసాం.
ఆ తర్వాత కూడా రాలేదా మీకు? ప్రకటన వరకే అవన్నీ, రియాలిటీ చెక్ చాలా వేరే ఉంది. ఇప్పుడు కాలేజెస్కి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా ఆగట్లేరు. ఫీజు మొత్తం కట్టి మీరు తీసుకెళ్ళాలి, మాకు తెలియదు, అది గవర్నమెంట్ ఇవ్వనప్పుడు మేమేం చేస్తాము అని చెప్పి అంటున్నారు. సో చాలా ఇబ్బంది అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం. సో ఫీజు రింబర్స్మెంట్ మొన్న న్యూస్లో చూసింది ఏంటంటే హైకోర్టులో డిస్కషన్స్ అయినాక, హైకోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాక ఇయర్లీ 3 times ఇస్తా అని అయితే వచ్చింది. చూడాలి ఎలా చేస్తారో నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఫైనల్గా రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించడానికి, ఐ మీన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి నిరుద్యోగులు అంటే విద్యార్థులు కొంత కీలక పాత్ర పోషించిండ్రు. ఇప్పుడు మీరు అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయమని అడిగితే ఏం చేస్తారు? అస్సలు సపోర్ట్ చేసేయడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసి కానీ, పెట్టిన హోప్స్, స్టూడెంట్స్కి ఇచ్చిన హోప్స్ పైన డిపెండ్ అయ్యి ఓకే ఈసారి వీళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అని ఫీల్ అయ్యే స్టూడెంట్స్ సపోర్ట్ చేసినారు కాబట్టి ఆయన గెలిచినాడు. ఇప్పుడు 3 years ఆయన రియాలిటీ ఏందో చూసినారు అందరూ. మేబీ నెక్స్ట్ టైం ఆయన ఉండకపోవచ్చు, వేరే పార్టీ రావచ్చు. ఒక గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక సీఎం పోస్ట్లో ఉన్నప్పుడు జస్ట్ పవర్ని ఎంజాయ్ చేయడం కాదు, ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలి. ఆయన అకౌంటబిలిటీని చూపించుకోవాలి, ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆయన ఉన్న రెస్పాన్సిబిలిటీ అది, ప్రతిదీ చూసుకోవడం. ఇప్పుడు స్టూడెంట్స్ని చూడవు, పెన్షన్స్ ఆపేసినారు, ప్రతిదీ చూసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు గుంపు మేస్త్రిలా ఉంటా అనడం ఈజీయే, కానీ ప్రతిదీ చూసుకోవడం అనేది చాలా కష్టం. ఏదో మీడియా ముందు వచ్చి 2 మాటలు మాట్లాడేసి మళ్ళీ వచ్చేసి ఇన్ని పోస్టులు ఉన్నాయి, 2 లక్షల జాబ్ ఇచ్చేస్తాం మేము అని మాటలు ఎవరన్నా చెప్తారు. మాటలు ఫ్రీయేగా, పైసలు కట్టి మాట్లాడేది ఏం లేదు కాబట్టి ఎన్నన్నా మాట్లాడొచ్చు. కానీ అది ప్రూవ్ చేసుకోవడం ఎవరి వల్ల అవ్వట్లేదు. 3 years కంప్లీట్ ఫెయిల్యూర్, ఇంకా 2 years మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్న కొత్త పార్టీకి కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నేను హోప్ చేస్తున్నా. విల్ సీ.